వెల్కమ్ టు ఎంఈ న్యూస్. డిజిటల్ సక్సెస్ శిక్షణకు అల్లూరు జిల్లా అగ్రగామి. సాంకేతికతతో గృహగణన దేశానికి ఆదర్శంగా జీకే వీధి కేంద్రం. సక్సెస్ ఆఫ్ ఇండియా ఫ్రీ టెస్ట్ ఫేజ్ 1 కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి జేఎస్ నివాస్. వివరాల్లోకి వెళ్తే అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దేశవ్యాప్తంగా తొలిసారి చేపట్టిన డిజిటల్ సెన్సస్ డిజిటల్ గృహగణన ప్రీ టెస్ట్ దశలో అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం జీకే వీధికి ప్రత్యేక గుర్తింపు సాధించింది. 2026-27 సంవత్సరం జరిగే జాతీయ గృహగణన సెన్సస్ ఆఫ్ ఇండియా 2027లో భాగంగా సాంకేతిక ఆధారంగా డిజిటల్ మ్యాపింగ్, గృహాల జియో ట్యాగింగ్, ఆన్లైన్ డేటా సేకరణకు అనుకూలంగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ స్కూల్లో 3 రోజుల పాటు ఎమ్యులేటర్లు మరియు సూపర్వైజర్లకు టైర్ 3 స్థాయి శిక్షణా కార్యక్రమాలు తరగతులు నిర్వహించబడ్డాయి. ఈ శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మరియు ఏపీ తెలంగాణ ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి జేఎస్ నివాసు ప్రత్యక్షంగా పరిశీలించారు. కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ రాబోయే సెన్సస్ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందని, ఇది ప్రభుత్వ డేటా సేకరణ విధానంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది అని అన్నారు. అల్లూరు జిల్లాలో ఈ ప్రాజెక్టులో ముందంజలో ఉండడం గర్వకారణమన్నారు. జిల్లాలోని భౌగోళిక సవాళ్లు, గిరిజన ప్రాంత దూర ప్రాంత పరిస్థితుల దృష్ట్యా జీకే వీధి ప్రాంతాన్ని ప్రీ టెస్ట్ కోసం ఎంపిక చేశామని ప్రిన్సిపల్ సక్సెస్ అధికారి జేఎస్ నివాస్ అన్నారు. ఈ ప్రాంతంలో సాంకేతికంగా కష్టతరంగా ఉన్నప్పటికీ ఇక డిజిటల్ యాప్ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఇది సరైన ప్రదేశమని, దీనివల్ల దేశవ్యాప్తంగా డిజిటల్ సెన్సస్కు అమలుకు మెరుగైన మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయని అన్నారు. నవంబర్ 10 నుండి 30వ తారీఖు వరకు బ్లాక్ స్థాయిలో ఎమ్యులేటర్లు సమాచార సేకరణ జరుగుతుందని, స్థానిక తహసీల్దార్ ఇన్ఛార్జ్ ఆఫీసర్గా రెవెన్యూ అధికారులు, సర్వేర్లు, గణన సిబ్బంది సమన్వయంతో డిజిటల్ ట్యాబ్లెట్ల ద్వారా గృహాల వివరాలు సేకరించుతున్నారు. ప్రతి ఇంటి భౌగోళిక గుర్తింపు, గృహ వివరాలు, జనాభా సమాచారాన్ని యాప్లో నేరుగా నమోదు చేసే విధానం రూపొందించామన్నారు. కలెక్టర్ దినేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో సాంకేతిక సదుపాయాలు సులభంగా అందుబాటులోకి రావడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ డిజిటల్ సక్సెస్ ద్వారా గ్రామీణ డేటా ఖచ్చితత్వం పెరుగుతుందని, దీని ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలు మరింత సమర్థవంతంగా పొందుపరచవచ్చని అన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మరియు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమాని శ్రీపూజ, పాడేరు ఆర్డీఓ ఎంవీఎస్ లోకేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జి ప్రసన్న కుమార్, డిప్యూటీ డైరెక్టర్ చంద్రకళ, రీసెర్చ్ ఆఫీసర్ రమాదేవి, డిపిఓ సిహెచ్ వెంకటరమణ, ఎస్ఐ రాజమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంవీ న్యూస్. Coordinates of all locations, villages and villages must be traveled, sir. Then village boundaries, all the habits. Village service already తెలుస్తుంది సార్. అడ్రస్ పేపర్లో లేని హ్యాబిటేషన్ కూడా ఉంటాయంటున్నాను కదా, సో అది ఎట్లా మీరు మిస్ అవుట్ చేయకుండా ఎట్లా చేస్తారు? వితౌట్ డూప్లికేటింగ్ ఆర్ మిస్సింగ్ ఎనీ విలేజ్ ఎట్లా తీసుకుంటారు? విజిట్ చేయాలి. వీల్ ఆల్సో యూజ్ మనకున్న గూగుల్ మ్యాప్స్ కానీ వాడుకోవచ్చు. యూ కెన్ సీ ఇట్ ఆన్ ద మ్యాప్. రీసెంట్ మ్యాప్ లో ఎక్కడ చిన్న చిన్న హౌసెస్ ఉంటే దెన్ యూ నీడ్ టు చెక్ వెదర్ ఇట్ ఇస్ లిస్టెడ్. మనకి కనిపించట్లేదు, కనబడుతుంది. ఇప్పుడు ఉన్నది వాటర్ ఆపరేటింగ్ ఇది సర్వే దాంట్లో కనిపిస్తుంది. Sir, in this exercise, what we came to know, sir, through the surveyors, village surveyors, they could identify all the hamlets with proper geotagging. So that is a big achievement there. This is what I'm saying, beyond a human error. Yeah. Okay, so this is what probably one is surveys are very good, speak, communicate, correct information. Some surveys may not be. So to leave out any human error, I'm asking any surveys, so any maps which can also show up any kind of households. That is Google Maps కనపడుతుంది. రీసెంట్ ఏడి సర్వే చేశారు ఎప్పుడైనా? ఇక్కడ కాదు, వైజాగ్ లేనవికి వైజాగ్ చెక్ చేశారా? అక్కడ నుంచి రికార్డ్స్ అన్ని తీసుకొచ్చేసారా? ఒరిజినల్ రికార్డ్స్ లేదనుకున్నాను కదా. సాఫ్ట్ కాపీ స్కాన్
మీ దగ్గర అంటే ఒరిజినల్ రికార్డ్ లేదు కదా, బికాస్ ఒరిజినల్ రికార్డ్ అక్కడ ఉంటుంది అదే. I kept the original record there and gave them colored scan copies. చూస్తే కొంచెం ఇది వస్తుంది. అది కదా వాట్ ఎవర్ ఇస్ బెస్ట్ మ్యాప్ అవైలబుల్. And now can you go to that solution, no? And what is that? Open source. QGIS. No. Go to QGIS. అది ఎప్పుడు ఎవరు So sir, coordinates of all locations, villages and hamlets must be traveled, sir. Then village boundaries, all the hamlets. So only challenge or only caution is we should not miss out. No omission and no duplication of no duplication or any. missing out cheyunda. Yes. Private task, sir. So in AP, what we do is that, though the government of India don't tell that, we follow, if it's a hamlet is separated, each hamlet will make it as a separate HMP. Actually, yeah. Though government of Need not India- to be 150 households, 600 kuda. Even if it is small, we will follow the HMP. Cheap. We will club this HMP and give to one HMP. So two HLBs into one Into fraud. another block. That is what has been followed in AP, which is good also. Yes, you not miss it. Okay. In that context, hamlet board is also becoming kind of easy, important HMP. So your basically enumeration blocks will, which I mean, what do you say, spatially cover the entire Covering mandal, mandal. not Covering mandal. Exactly. Mandal. So you not leave out any space Yes, yes. within that. Sure. So this EB maybe multiple HLBs will be there, Yes. but you will not leave out anything. Got it. Yeah. So some places they did that mistake also, which means they took only the habitation boundary. Because I am going to allocate only houses. So they didn't cover the entire other geography. Exactly. So we should not do that. We have taken. how relevant is that with the Survey of India? Many of them it is matching. In ESR, sir. Plain areas. But tribal area only. Yes, sir. Sir, in ESR, APSAC data is good, sir. We have overlaid APSAC data, sir. Better than the Survey of India. That's what I'm telling you. APSAC, ASR especially, sir. Sir, APSAC. And completely. I come to APSAC once because to travel the fiber planning and the APSAC data. But it is not complete. Better than Some data it is AP separate is not. Only round the calculations, not the entire. Right. Okay. See, I must saw that this exercise when they did how the exercise first started with the boundary has to be confirmed from the survey. So to compare that boundary, then I took from survey CSR then we started using we have AP SAC. Both all the three we compared, which is better, which is correlating survey of India and this one, AP SAC or CSR. Then supervised allocation is the process designed and created after. So in that exact locations were identified. These exact locations were falling outside the boundaries, even in the forest locations. So this is the case, hamlets identified in the forest areas. And outside the village boundaries, outside the mandal boundaries also we could able to see the It will be in some other mandal. Yes, some other mandal. Originally listed in one mandal, but actually it's stored in some other mandal. Okay. Yes, sir, in that case. Mm-hmm. So another scenario. No, in this number of villages, hamlets you populated. Yes, sir. Are they? How many are listed? Listed means which is registered revenue village. Yes, sir. Village revenue village కింద ఒక maximum 2 to 3 hamlets ఉంటాయి. Yes, sir. So దాంట్లో కూడా లేని hamlets ఉన్నాయా? That was Basically, అవి కూడా ఉన్నాయి సార్. అది మళ్ళీ తీసుకోవాలి. మీరు యాక్చువల్గా మనకి ఫస్ట్ ఏమంటే అవర్ కన్సర్న్ ఇస్ వాట్ ఎవర్ యువర్ మెయిన్ రెవెన్యూ విలేజెస్ ఓకే ఈవెన్ ఇఫ్ ద hamlet is there in forest and all those things, so mark we need only tentative boundary of that. We can tag on to the existing revenue village for this purpose. It will be a hamlet of the nearby village. That also you can just put it. So మా ప్రాసెస్ లో కవర్ అయిపోతుంది. ఆ hamlet will be part of సార్ చెప్పినట్టు కొత్త వలస అంటే కొత్త వలస దాకా అక్కడ ప్రారంభం చేసుకుంటాం. ఆ బౌండరీ ఎగ్జాక్ట్ బౌండరీ మీరు తర్వాత ఇది చేసుకుంటారు.
సో RGS కు మీరు చేస్తే దెన్ revenue village they have boundary. Suppose some hamlets are outside the revenue village. But మనకి ముఖ్యంగా మనకు కావాల్సింది enumeration blocks is our operational unit. So can we draw an EV enumeration block including that particular missing hamlet including this revenue village? అంతవరకు చేసుకుంటే సరిపోతుందా? Or we need to redraw a revenue map including that hamlet. The redrawing revenue map అంటే that not required కదా. So only enumeration block లో యాడ్ చేసేస్తే సరిపోతుంది. because now what will happen is they have the revenue village map will be there. But then they are actually a revenue village లేదు. They are in the forest of Maharashtra. Technically it's a forest boundary. No? Correct. So అందువల్ల you cannot add it to your revenue village. Yeah. And basically what is that MAS you say? BMS. BMS. Boundary management system ని ఇక్కడ వాళ్ళు డ్రా చేయాలి కదా వాళ్ళు సిస్టమ్ లో. అక్కడ we have to make use of all the three and come to one reference map. So which we are going to follow in the census. అంతే కదా? Okay. So ఈ ఎక్సర్సైజ్ ఒకసారి మనం హ్యాండ్స్ ఆన్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ ట్రై చేశారు అది? చేశారా? ఇది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ వేరే మ్యాప్ తీసుకున్నారు? సో మీరు వెళ్ళి తీసుకున్న బికాస్ యువర్ లాట్లాంగ్ పాయింట్స్ ఆల్సో you are suppose if this is your Abadi, so you are taking somewhere here. Why not here? So Abadi is basically a boundary. You cannot take one point and say that it belongs to this point and that point. So basically when you do an Abadi, you need to take at least some polygon reference points. Any polygons any points తీసుకుంటే then you will get a actual HLP. Okay, so I don't say that if you take only the point and create a map is also not right and wrong. So దానికి if you have any multiple references ఇంకొక ఏపీసాక్ ఒక లేయర్ తీసుకొని చూడండి. లేదు అంటే దెన్ మనం చేయగలుగుతామంటే దెన్ వీ విల్ డూ వన్ ప్రాపర్ సర్వే. ఒక రెఫరెన్స్ పాయింట్స్ ఏవి గారు చేయగలుగుతామా? మన హ్యాబిటేషన్స్ 4000 హ్యాబిటేషన్స్కి చేయొచ్చు. అంటే కోఆర్డినేట్స్ అంటే నాట్ వన్ సింగిల్ కోఆర్డినేట్, 4 కాదు. టేక్ ద పాలిగన్. అంటే సపోజ్ ఇఫ్ నాట్ ద ఎంటైర్ థింగ్ చేయకపోతే అట్లీస్ట్ సమ్ 8 to 9 పాయింట్స్ తీసుకొని one more point to even as per the point locations బట్టి వీళ్ళ హ్యామ్లెట్స్ బట్టి మనం ఇచ్చిన this were the boundaries. అయితే సర్వే విలేజ్ సర్వేస్ they have identified that this hamlet and this hamlet, these three are falling into a single village. Actually మనం గీసిన బౌండరీస్ తప్పు అన్నారు వాళ్ళు. they have identified this as a single village. One revenue village. What is this white boundary? White boundary based on ఇట్లా మనకి ఇచ్చిన హ్యామ్లెట్ పాయింట్ లొకేషన్స్ ప్రకారము సర్వే ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న బౌండరీస్ అది. బట్ యాక్చువల్ ఫీల్డ్ లో ఐడెంటిఫై చేసింది మాత్రం ఇది ఇట్లా. సో సిమిలర్లీ లైక్ దిస్ ఆల్సో సార్. ఈ వైట్ బౌండరీ వచ్చేసి మన సర్వే ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న బౌండరీ. బట్ మన ఫీల్డ్ లో మన సర్వేస్ ఐడెంటిఫై చేసింది దిస్ హ్యామ్లెట్ అండ్ దిస్ హ్యామ్లెట్, దీస్ టూ ఆర్ ఫాలోయింగ్ ఇంటూ సింగిల్ విలేజ్. వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఇది సార్. ఎవరు మన ఫీల్డ్ ఐడెంటిఫై చేసింది రెవెన్యూ విలేజ్ బౌండరీ. There is nothing you can identify on field. So that is how belongs to that revenue so village. so ఈ గ్రీన్ రౌండ్ పెట్టారు కదా అది మీ మ్యాప్ లో ఉన్నాయా? మీ రికార్డ్స్ లో ఉన్నాయా? అవి ఉన్నాయి. గ్రీన్ ఇస్ యువర్ యాక్చువల్ రెవెన్యూ బౌండరీ అకార్డింగ్ టు యువర్ మ్యాప్. బట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చింది తప్పుగా ఉంది. అంతే కదా? దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ. సో అప్పుడు మనం ఏం చేయాలి? we have to take our own boundaries. అంతే కదా? we can ignore survey of India. So survey of India అనేది it's only a kind of only a base Just to have a basic guiding. Yes. Because survey of India boundary how it was formed. Survey original survey చేసింది they had. All the other villages in the survey of India map. ఆగలేదు కదా బ్యాడ్ కొట్టడం. And basically what is that MAS you say? BMS. BMS. Boundary management system ని ఇక్కడ వాళ్ళు డ్రా చేయాలి కదా వాళ్ళు సిస్టమ్ లో. అక్కడ we have to make use of all the three and come to one reference map. So which we are going to follow in the census. అంతే కదా?
సో ఈ ఎక్సర్సైజ్ ఒకసారి మనం హ్యాండ్స్ ఆన్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ ట్రై చేశారు అది చేశారా? ఇది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్, వేరే మ్యాప్ తీసుకున్నారు? సో మీరు వెళ్ళి తీసుకున్న బికాస్ యువర్ లాట్లాంగ్ పాయింట్స్ ఆల్సో you are suppose if this is your Abadi, so you are taking somewhere here. Why not here? So Abadi is basically a boundary. You cannot take one point and say that it belongs to this point and that point. So basically when you do an Abadi, you need to take at least some polygon reference points. Any polygons unnai any points తీసుకుంటే then you will get a actual HLP. Okay, so I don't say that if you take only the point and create a map is also not right and not. So daniki if you have any multiple references inkoka ఏపీ శాఖ ఒక లేయర్ తీసుకొని చూడండి. లేదు అంటే దెన్ మనం చేయగలుగుతామంటే దెన్ వీ విల్ డూ వన్ ప్రాపర్ సర్వే. ఒక రెఫరెన్స్ పాయింట్స్ ఏవి కదా చేయగలుగుతామా? మన హ్యాబిటేషన్స్ 4000 హ్యాబిటేషన్స్కి చేయొచ్చు. అంటే కోఆర్డినేట్స్ అంటే నాట్ వన్ సింగిల్ కోఆర్డినేట్, 4 కాదు, టేక్ ద పాలిగన్. అంటే సపోజ్ ఇఫ్ నాట్ ద ఎంటైర్ థింగ్ చేయకపోతే అట్లీస్ట్ సమ్ 8 to 9 పాయింట్స్ తీసుకొని one more point to even QGS లో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మొత్తం బౌండరీస్ విలేజ్ బౌండరీస్ మార్క్ చేసేస్తే తీయాలంటే మీరు ఇప్పుడు రోవర్ లెవెలింగ్ ఫామ్ చేస్తారు కదా, యూ టేక్ బౌండరీస్ యూ క్రియేట్ త్రూ రోవర్ కంట్రోల్ యూనిట్స్ పెట్టేసి. ఇప్పుడు మన అది రోవర్ లేనప్పుడు you have to use any coordinates. మన మ్యాప్స్ నుంచి యూ టేక్ ద KML ఎక్కడ ఉన్నాయి చేసేస్తున్నా, లేకపోతే ఆ ఫీల్డ్ లో తీసుకోవాలి. ఫీల్డ్ లో తీసుకోవాలి బౌండరీ విలేజ్ బౌండరీలో ఎన్ని చేస్తారు, చాలా పెద్ద బౌండరీస్ ఉంటుంది కదా. విల్ యూ బి ఏబుల్ టు క్రియేట్ బౌండరీ అంటే క్యూఎస్ ఫీల్డ్ యాజ్ పర్ ద పాయింట్ లొకేషన్స్ బట్టి వీళ్ళ హ్యామ్లెట్స్ బట్టి మనం ఇచ్చిన దిస్ వర్ ద బౌండరీస్. అయితే సర్వే విలేజ్ సర్వేస్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ దట్ this hamlet and this hamlet, these three are falling into a single village. Actually మనం గీసిన బౌండరీస్ తప్పు అన్నారు వాళ్ళు. they have identified this as a single village. one revenue village. What is this white boundary? White boundary based on ఇట్లా మనకు ఇచ్చిన hamlet point locations ప్రకారము సర్వే ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న బౌండరీస్ అది. బట్ యాక్చువల్ ఫీల్డ్ లో ఐడెంటిఫై చేసింది మాత్రం ఇది ఇట్లా. సో సిమిలర్లీ లైక్ దిస్ ఆల్సో సార్, ఈ వైట్ బౌండరీ వచ్చేసి మన సర్వే ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న బౌండరీ. బట్ మన ఫీల్డ్ లో మన సర్వేస్ ఐడెంటిఫై చేసింది దిస్ హ్యామ్లెట్ అండ్ దిస్ హ్యామ్లెట్, దీస్ టూ ఆర్ ఫాలోయింగ్ ఇంటూ సింగిల్ విలేజ్. వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఇది సార్. ఎవరు మన ఫీల్డ్ లో ఐడెంటిఫై చేసింది రెవెన్యూ విలేజ్ బౌండరీ. Identify one field. So that is how so ఈ గ్రీన్ రౌండ్ పెట్టారు కదా, అది మీ మ్యాప్ లో ఉన్నాయా, మీ రికార్డ్స్ లో ఉన్నాయా? అది ఉన్నాయి. గ్రీన్ ఇస్ యువర్ యాక్చువల్ రెవెన్యూ బౌండరీ అకార్డింగ్ టు యువర్ మ్యాప్. బట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చింది తప్పుగా ఉంది. అదే కదా, దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ. సో అప్పుడు మనం ఏం చేయాలి, వీ హావ్ టు టేక్ అవర్ ఓన్ బౌండరీస్. అంతే కదా, వీ కెన్ ఇగ్నోర్ సర్వే ఆఫ్ ఇండియా. సో సర్వే ఆఫ్ ఇండియా అనేది ఇట్స్ ఓన్లీ kind of only a base just to have a basic guiding purpose. Because survey of India boundary, how it was formed, original survey they have all the other villages in the survey of India map. కేవీలో ఇక్కడ ఉన్న యుమరస్ స్కూల్లో ఒక స్పెషల్ ట్రైనింగ్ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. మనకి రాబోయిన 2027 సంవత్సరం సెన్సస్ చేయడానికి కోసము ఒక 4 చార్జెస్ సెన్సస్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ద చార్జెస్ ఈ జీకేవీది తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలోనే అంటే దేశంలో కూడా చూస్తే ఇది ఒక రిమోటెస్ట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. దీంట్లో ఈ లోతటి ప్రాంతంలో ఫస్ట్ టైంగా సెన్సస్ ఒక డిజిటల్ సర్వే చేయడానికి కోసము ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ప్రిపేర్ చేసిన సాఫ్ట్వేర్లు కానీ ఉన్న డిజైన్స్ కానీ ఇదన్నీ కూడా ఈ ఏరియాలో అప్లై అవుతుందా, ప్రాపర్గా పనిచేస్తుంది దానికోసము ఒక టఫెస్ట్ ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక శాంపుల్ ప్రీ సెన్సస్ ఆపరేషన్స్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో నవంబర్ 10 నుంచి నవంబర్ 30 దాకా ఫస్ట్ సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 10th నుంచి 30th దాకా బ్లాక్ లెవెల్లో ఎన్యుమరేషన్ చేస్తున్నాము. ఇక్కడ
స్థానిక తహసీల్దార్ జీకేవివి అండ్ ఇక్కడ ఉంటున్న సర్వేయర్లు అందరూ కూడా దీనికి ఉంటున్న ప్లానింగ్ మొట్టమొదటిగా వారు చేయడం జరిగింది. ఇవాళ అవర్ సెన్సస్ కమిషనర్ గారు మన ఏపీ అండ్ తెలంగాణ సంబంధపడిన మన నివాస్ సార్ ఇవాళ రావడం జరిగింది. దీనికి కూడా మన ఆంధ్ర క్యాడర్ ఐఏఎస్ ఆఫీసరే. సో ఈ ప్రాంతంలో కూడా ఆయన పనిచేసి జాయింట్ కలెక్టర్గా ఉంటున్నప్పుడు ఈ ఏరియాని కూడా పరిచయం ఉంటున్న వలన ఆయన స్వయంగా ఇక్కడ వచ్చేసి ఈ ఏరియాలో ఉంటున్న సమస్యలు ఏంటి, ఎట్లా ఈ సెన్సస్ అప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని స్వయంగా చూడడం జరిగింది. ఇప్పుడు అధికారులు సూచనలు తీసుకొని ఇప్పుడు దానికి ఉంటున్న సెన్సస్ యాప్ని ఒక మంచి మెరుగు చేయడానికి కోసము ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది. సెన్సస్ 2027 దానికి ప్రిపరేటరీ యాక్టివిటీస్ కింద ప్రీ టెస్ట్ జీకే వీధిలో జరగబోతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు చూడడానికి ఇక్కడ వచ్చాము. ఈరోజు శిక్షణా కార్యక్రమం ఎన్యూమరేటర్ సూపర్వైజర్స్కి ఇక్కడ జరుగుతూ ఉంది. మనం ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల ఈ ట్రయల్ అనేది చేస్తూ ఉన్నాము. ఈసారి సెన్సస్లో ఉన్న కొత్త విషయం ఏమిటంటే 2 విషయాలు ఈ సెన్సస్ 2027 కొత్తదని చెప్పొచ్చు. ఒకటి, ఇది పూర్తి స్థాయిలో డిజిటల్ సెన్సస్గా ఉండబోతుంది. రెండవది, ప్రజలే వాళ్ళకు ఉన్నటువంటి వివరాలని పొందుపరిచే విధంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది కూడా మొదటిసారి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ప్రజలందరూ కూడా వాళ్ళే నమోదు చేసుకుని మొబైల్లో యాప్ని డౌన్లోడ్ చేసే విధంగా ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. అవన్నీ కూడా ఇక్కడ ట్రయల్ చూడడానికి ఏ రకంగా పనిచేస్తున్నాయి, ఈ ట్రైబల్ ఏరియాలో ఏ రకంగా ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయని చెప్పి చూడడానికి ఇక్కడ రావడం జరిగింది.